పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటుంటారు. మామూలుగా ఇలాంటివి 'బిగ్ బాస్' లాంటి షోకి అప్లై అయ్యేటువంటి మాటగా కనిపిస్తూ ఉంటది. అంటే 'బిగ్ బాస్' లాంటి షోలో చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, నాన్ సెలబ్రిటీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్‌తో అందరితో కలిపి ఒక 'బిగ్ బాస్' లాంటి ఒక రియాలిటీ షోని ప్లాన్ చేసుకొని, ఆ షోలో చేసినటువంటి విమర్శలు కావచ్చు, ఆ షోలో చేసినటువంటి కంటెంట్ పరంగా కావచ్చు, లేకపోతే యాక్టింగ్ పరంగా కావచ్చు, టాస్క్‌ల పరంగా కావచ్చు, ఎలా చూసినా సరే 'బిగ్ బాస్' షో అనేది ఒక రకంగా హిట్ షో అనేది మాత్రం చాలా వరకు చెప్తా ఉంటారు. దాంతోపాటు దాని మీద వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, దాని మీద వచ్చినటువంటి రకరకాలైనటువంటి అభియోగాలు కావచ్చు, లేకపోతే కంప్లైంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందులో భాగంగానే కనిపిస్తూ ఉంటాయి. అంటే 'బిగ్ బాస్' లాంటి షో ఒక రియాలిటీ షోని చూస్తున్నప్పుడు మనకి నెగెటివ్ ఫీలింగ్ ఉంటుంది, పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఈ రెండు ఫీలింగ్స్ని కూడా సేమ్గా తీసుకుంటూ ఆ షోని రన్ చేస్తున్నటువంటి విధానం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇప్పటికే 'బిగ్ బాస్' లాంటి షో మీద చాలామంది కాంట్రవర్సీ కామెంట్ చేస్తున్నారు, కాంట్రవర్సీలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, నెగెటివ్గా మాట్లాడుతారని చెప్పేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇలాంటి ఒక రియాలిటీ షో మరొకటి మన ముందుకు రాబోతోంది. జియో హాట్‌స్టార్ నుంచి ఒక రియాలిటీ షో రాబోతోంది. ఆ రియాలిటీ షో ఏంటి అనేది మాత్రం ఈ సినిమా బాబు సినిమాలో చూద్దాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ అనే ఒక కాన్సెప్ట్ తోటి జియో హాట్‌స్టార్లో ఒక ప్రోగ్రామ్ మాత్రం స్టార్ట్ చేయబోతుంది. అంటే ఒక రియాలిటీ షో లాగా ప్లాన్ చేస్తుంది. దీంట్లో 70 రోజుల పాటు 10 జంటలు, అంటే ఒక నిజమైనటువంటి జంటలు, అంటే రియాలిటీ కపుల్తో ఒక ఇద్దరు నిజమైనటువంటి జంటలు 70 డేస్ 10 కపుల్ అండ్ 1 విల్లా అనేటువంటి కాన్సెప్ట్తో రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రియాలిటీ షోలో ఎలా ఉండబోతుంది, ఎలా జరగబోతుంది మాత్రం చూస్తే కనుక ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఒక విల్లాలో ఉండటం, లేదా ఒక విల్లాలో ఒక షో చేయడం, లేకపోతే విల్లాలో సంబంధించినటువంటి పార్టిసిపేట్ చేయడం అనేది మాత్రం చాలా విభిన్నమైనటువంటి ఆలోచన విధానంగా కూడా కనిపిస్తుంది. ఇలాంటి షోతో ఆడియన్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం మాత్రం జియో హాట్‌స్టార్కే చెల్లింది. మరి ఈ షో ఎలా ఉండబోతుంది, ఈ షోలో ఏం జరగబోతుంది మాత్రం చూస్తే 10 జంటలు, అంటే ఆ 10 మంది జంటలు ఎవరు వేచి చూడాల్సినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. అంటే ఈ జంటలు చూస్తే దీనికి సంబంధించి ఒక చిన్న ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఈ జంటలేంటి, ఎవరేంటి అనేది మాత్రం ఇంకా క్లియర్గా అనౌన్స్ చేయలేదు. అయితే ఆ 10 జంటలు ఎవరు, అంటే వీళ్ళు బాలీవుడ్ నుంచి తీసుకుంటున్నారా, టాలీవుడ్ నుంచి తీసుకుంటున్నారా, కోలీవుడ్ నుంచి తీసుకుంటున్నారా, లేకపోతే సినిమా వల్ల, లేకపోతే సీరియల్స్ వల్ల, లేకపోతే రకరకాలైనటువంటి విధానాల్లో ఫేమస్ అయినటువంటి కపులా, లేదా సెలబ్రిటీ కపులా అనేది మాత్రం వీళ్ళు ఎలివేట్ చేసేలాగా కనిపిస్తుంది. అంటే ఈ 10 జంటలతో 70 రోజుల పాటు సాగేటువంటి ఒక రియాలిటీ షోకి సంబంధించి చూస్తే కనుక రకరకాలైనటువంటి ఈవెంట్లు ఉండొచ్చు, లేకపోతే టాస్క్లు ఉండొచ్చు, టఫెస్ట్ టాస్క్లు ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా చూస్తే 'బిగ్ బాస్' లాగానే షోనే కనిపిస్తుంది, కానీ కాకపోతే రియల్ కపుల్తో జరుగుతున్నటువంటి షోలాగా, రియాలిటీ షోలాగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక రకంగా ఇలాంటి కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తారా జనం అనేది మాత్రం చాలా ప్రధానమైనటువంటి ప్రశ్నలా కనిపిస్తుంది. అంటే ఇలాంటి జనం చూస్తారా లేదా అనేది పక్కన పెడితే కనుక ఇలాంటి కపుల్ ఎంటర్ అవ్వడం అనేది మాత్రం పెద్ద టాస్క్. ఎందుకంటే ఈ కపుల్లో నిజమైనటువంటి ప్రేమ ఉందా లేదా, లేదా నిజమైనటువంటి ప్రేమను చూపిస్తున్నారా లేదా, నిజమైనటువంటి ప్రేమ కనిపించేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారా లేదా అనే విధానంగా కూడా జనాలు చూసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు నిజంగా లవర్సే వస్తున్నారా, లేకపోతే వీళ్ళ మధ్య నిజమైనటువంటి ప్రేమ ఉందా, వీళ్ళు లేకపోతే ఆ 10 మంది కపుల్లో రకరకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉండవచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి క్యారెక్టరైజేషన్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే భిన్నమైనటువంటి కోణాల్లో ఆలోచించేటువంటి విధానంగా కూడా కనిపించేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ 10 మంది కపుల్లో చూస్తే కనుక ఎలిమినేషన్ సంబంధించి చూస్తే కపుల్ మొత్తం ఒక కపుల్లో ఎలిమినేషన్ జరుగుతుందా, లేకపోతే కపుల్లో ఒక పర్సన్ ఎలిమినేట్ అవుతారా లేదా వేచి చూడాల్సినటువంటి విషయంగా కనిపిస్తుంది. చూస్తే కనుక ఇలాంటి రియాలిటీ షోని జనాలు ఎంతవరకు ఆకట్టుకుంటారు, లేదంటే ఎంతవరకు మెప్పిస్తారనేది ప్రధానంగా పక్కన పెడితే కనుక ఇలాంటి షోని యాక్సెప్ట్ చేయడానికి జనం నిజంగా ప్రిపేర్డ్గా ఉన్నారా లేదని మాత్రం క్లియర్గా చూడాలి. ఎందుకంటే ఇలాంటి షోస్ని నిజానికి 'బిగ్ బాస్' లాంటి షో పట్లనే చాలామంది అభియోగాలు చేశారు, కంప్లైంట్ చేశారు, దాని పట్ల చాలా నెగిటివ్గా మాట్లాడుకున్నారు. నిజానికి 'బిగ్ బాస్' ఇప్పటికి 9 సీజన్స్ జరిగినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి కామెంట్స్ వచ్చి ఎక్కువగా పెరుగుతున్నట్టు విధానంగా కనిపిస్తుంది. అలాంటి టైంలో మరొక రియాలిటీ షోతో ఇలాంటి రావడం, ఇలాంటి యాక్సెప్ట్ చేయడం అనేది మాత్రం జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది మాత్రం ప్రధానంగా చూడాలి. చూస్తే కనుక సింపుల్గా చూస్తే కనుక ఇది 70 డేస్ 10 సెలబ్రిటీస్ అండ్ 1 విల్లా లాంటి కాన్సెప్ట్తో వస్తున్నటువంటి రియాలిటీ షోగా కనిపిస్తుంది. మరి త్వరలోనే ఈ రియాలిటీ షోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాబోతా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దాంతో రియాలిటీ షో ప్రదర్శించబోయేటువంటి డేట్ కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. మొత్తంగా చూస్తే ఒక 70 రోజుల్లో 10 మంది కపుల్స్తో జరిగేటువంటి ఈ వ్యవహారం మొత్తం కూడా చాలా క్లియర్గా ఫేక్ రియాలిటీ షో ఉంటుందా, లేకపోతే నిజంగా రియాలిటీ షో జరుగుతుందా, లేకపోతే వాంటెడ్గా కొంతమందిని కావాలని ఎలిమినేట్ చేస్తారా, లేకపోతే వాంటెడ్గా కొంతమందిని హైలైట్ చేస్తారా, లేకపోతే కొంతమందిని ఆల్రెడీ విన్నర్ని డిసైడ్ చేశాకే షో స్టార్ట్ అవుతుందని చెప్పేసి మాత్రం రకరకాలైనటువంటి ప్రశ్నలు, రకరకాలైనటువంటి విశేషాలు మాత్రం ఈ షోకి మిగిలిపోయినట్టు సందర్భంగా కనిపిస్తుంది. మొత్తంగా ఈ రియాలిటీ షో ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఎలాంటి ఆకట్టుకుంటుంది, ఎలాంటి మెప్పిస్తుంది, ఎలాంటి కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి, ఎలాంటి విమర్శలు వస్తూ ఉంటాయి, ఎలాంటి సమస్యలు వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిందే.